Yeah, good morning all. Today we are going to talk about Python paths ఈ పైథాన్ పాత్ అంటే ఏంటి దీని గురించి ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ పైథాన్ పాత్ అంటే ఏంటి ఫస్ట్ పాత్ అంటే ఏంటి? పాత్ అంటే ఒక డైరెక్టరీ అన్నమాట. డైరెక్టరీ అంటే ఏంటి? సో డైరెక్టరీ అంటే ఒక లొకేషన్ లైక్ ఒక పాత్ అన్నమాట. పాయింట్ చేసి ఇప్పుడు చూపెడుతున్నాను మీకు. న్యూ టెర్మినల్ ఓపెన్ చేశాను మీకు. సో ఇది ఒక పాత్ అన్నమాట. ఇప్పుడు సి డ్రైవ్ యూజర్ ఏంటి ఏం పాత్ ఇది మన కరెంట్ డైరెక్టరీ పాత్. కరెంట్ డైరెక్టరీ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికి పాత్ అనమాట. ఇప్పుడు నేను హలో ఉంది, హలో డాట్ పీవై ఉంది. ఇదేంటిది? హలో డాట్ పీవై ఎక్కడ ఉంది? ఈ పాత్లో ఉంది అనమాట, ఈ డైరెక్టరీలో ఉంది. లైక్ సి యూజర్స్ నాట్ సేవ్. ఏంటి దీని అర్థం ఏంటి? యా ఇక్కడ చూడండి. యా ఇదిగోండి ఈ డైరెక్టరీ అనమాట. దిస్ పీసీ విండోస్ సి యూజర్ ఇది ఒక పాత్ అనమాట. ఈ పాత్లో మన హలోలో ఏదైతే కరెంట్ వర్క్ చేస్తున్నామో ఫైల్, పైథాన్ ఫైల్ అది ఇక్కడ ఉందన్నమాట. సో అది పాత్ అంటే అది. సో ఏం చేస్తుంది పైథాన్ పాత్ అనేది? ఏం చేస్తుంది పైథాన్ పాత్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనమాట. అది మన ఇంటర్ప్రిటర్కి చెప్తుంది. ఏంటిది? లైక్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనుకోండి. ఆ మాడ్యూల్ని డిఫాల్ట్ డిఫాల్ట్ డైరెక్టరీస్తో పాటు ఇంకో వేరే ఒక డైరెక్టరీ మీరు ఇచ్చిండ్రు అనుకోండి, కస్టమ్ డైరెక్టరీ. ఆ కస్టమ్ డైరెక్టరీలో కూడా చెక్ చేయండి అని చెప్తుంది అనమాట. అదే పైథాన్ పాత్ అంటే. సో పైథాన్ path is an environment variable in Python that tells the interpreter where to look for the module outside of the default directory if you have a module in the custom folder కానీ ఎనీ అదర్ డ్రైవ్లో కానీ ఉంటే సెట్టింగ్ ద పైథాన్ పాత్ మేక్స్ ఇట్ ఇంపోర్టబుల్. లైక్ ఇప్పుడు డిఫాల్ట్ డైరెక్టరీస్లో లేకుండా అనుకోండి, మీరు ఇంపోర్ట్ చేసుకునే మాడ్యూల్, పైథాన్ ఏం చేస్తుంది? నో మాడ్యూల్ ఫౌండ్ అని ఒక ఎర్రర్ ఇస్తుంది. ఎర్రర్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి? మనం ఒక పైథాన్ పాత్ సెట్ చేయాలి. ఎక్కడైతే మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం ప్రోగ్రామ్ ఫైల్ ఉందో దాని పాత్ మనం పైథాన్ పాత్లో సెట్ చేసాం అనుకోండి, ఎర్రర్ రాదనమాట, నో మాడ్యూల్ ఫౌండ్. సో అసలు పైథాన్ మీరు ఎప్పుడైతే ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటారో ఇప్పుడు పైథాన్ ఈ ఆర్డర్లో చెక్ చేస్తారు అనమాట. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ చెక్ చేస్తుంది ఫస్ట్. ఆ మాడ్యూల్స్లలో మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్న ఏదైతే మాడ్యూల్ ఉందో అనుకోండి, ఆ మాడ్యూల్ ఉందనుకోండి వస్తుంది అనమాట. సో అసలు ఫస్ట్ మాడ్యూల్ అంటే ఏంటి? మాడ్యూల్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇది ఉంది హలో డాట్ పీవై. ఇది ఏంటిది? హలో డాట్ పీవై అనేది ఒక ఫైల్, పైథాన్ ఫైల్ అనమాట. దాని పీవైతో సేవ్ చేసాను, అదే మాడ్యూల్ అండి. డాట్ పీవైతో ఏదైతే సేవ్ చేసామంటే దాని మాడ్యూల్ అంటారు. సో టైప్స్ ఉంటాయి మాడ్యూల్. బిల్ట్ ఇన్ మాడ్యూల్ అనమాట ఇది. బిల్ట్ ఇన్ మాడ్యూల్ అంటే ఏంటి? సిస్టమ్తో వస్తాయి. లైక్ ఇప్పుడు పైథాన్ ఇచ్చినప్పుడు వస్తాయి అనమాట. ఏంటిది? సిస్ మాడ్యూల్ ఒకటి, టైమ్ మాడ్యూల్ ఒకటి, మ్యాథ్ మాడ్యూల్ ఒకటి, బిల్ట్ ఇన్స్ ఒకటి, అలాంటివి. దీస్ ఆర్ కంపైల్డ్ ఇంటూ ద పైథాన్ అండ్ నీడ్ నో సపరేట్ డాట్ పీవై ఫైల్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి? కరెంట్ డైరెక్టరీ అంటే ఏంటిది? మనం ఇందాక ఏదైతే వర్క్ చేసాం హలో డాట్ పీవై, యా దిస్ హలో డాట్ పీవై ఇది ఏంటి? కరెంట్ డైరెక్టరీ అనమాట. లైక్ ఇది ఉంది, ఇందులో ఉందా లేదా చెక్ చేస్తారు మీరు ఇంపోర్ట్ చేసుకునే మాడ్యూల్. నెక్స్ట్ పైథాన్ పాత్లోకి వెళ్ళి చెక్ చేస్తారు. పైథాన్ పాత్ మనం ఇంకా ఇవ్వలేదు, నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అప్పుడు మీకు పైథాన్ పాత్ అంటే ఏంటి అర్థమైపోతుంది. నెక్స్ట్ స్టాండర్డ్ లైబ్రరీస్. స్టాండర్డ్ లైబ్రరీస్ అంటే ఏంటి? ఓఎస్, డేట్, టైమ్ ఇవన్నీ మనం రాస్తాం కదా, ఇందులో కూడా చెక్ చేస్తారన్నమాట పైథాన్ వెళ్ళి. లైక్ యువర్ రిటర్న్ ఇన్ ద పైథాన్ కమ్స్ విత్ పైథాన్ ఇన్స్టాలేషన్ అనమాట. సో అది. నెక్స్ట్ సిస్టమ్ ప్యాకేజెస్. సిస్టమ్ ప్యాకేజెస్ అంటే ఏంటివి? థర్డ్ పార్టీ ఏవైతే ఉంటాయో అవన్నీ సిస్టమ్ ప్యాకేజెస్ కింద వస్తాయి అనమాట. లైక్ ఇప్పుడు నంపై, పాండాస్, మ్యాట్ ప్లాట్లు ఇవన్నీ థర్డ్ పార్టీ సిస్టమ్ ప్యాకేజ్. లైక్ ఈ ఆర్డర్లో చెక్ చేస్తుంది. ఫస్ట్ బిల్టిన్లో చెక్ చేస్తుంది. అక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకునే ప్రోగ్రామ్ ఫైల్ ఏదైతే ఉందో, మాడ్యూల్ ఏదైతే ఉందో అది దొరకలేదు అనుకోండి, నెక్స్ట్ కరెంట్ డైరెక్టరీలో చెక్ చేస్తుంది. కరెంట్ డైరెక్టరీలో కూడా దొరకలేదు అనుకోండి, పైథాన్ పాత్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది. అక్కడ కూడా దొరకలేదు, స్టాండర్డ్ లైబ్రరీస్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది. అక్కడ కూడా దొరకలేదు, సైట్ ప్యాకేజ్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది. అక్కడ కూడా దొరకలేదు అనుకో, నో మాడ్యూల్ ఫౌండ్ అని ఇస్తుంది అనమాట. సో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూపెడతాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది హలో డాట్ పీవై అని నేను సి ఫోల్డర్ రాసాను అనమాట. ఇది ఎక్కడ ఉంది? సి యూజర్ సాల్వే వన్ డ్రైవ్ డెస్క్టాప్ డాట్ పాత్ పీవై పాత్ అని పైథాన్ పాత్ అని రాసుకున్నాను. నేను ఒక ఫోల్డర్ రాసుకున్నాను, అందులో ఈ ప్రోగ్రామ్ ఉందన్నమాట.
సో ఇది ఈ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రాంలో నేను టెస్ట్ కోడ్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను మాడ్యూల్ని. ఈ టెస్ట్ కోడ్ అనే మాడ్యూల్ ఎక్కడుంది, దీని అడ్రస్ చూద్దాం మనం. మీకు ఇందులో చూపెడతాం చూడండి, డైరెక్ట్గా వెళ్ళి. సో నేను డి డ్రైవ్లో ఒక ప్రోగ్రామ్ రాశాను, టెస్ట్ కోడ్ అని. డి డ్రైవ్లో ఉంది, దీని పాత్ చూడండి, డి డ్రైవ్లో ఉంది. దిస్ పీసీ న్యూ వాల్యూమ్ డి డ్రైవ్లో ఉంది. ఇది ఎక్కడుంది మనం వర్క్ చేసేది, ఏది మనం ఇంపోర్ట్ చేసుకునేది ఏది, లైక్ మనం కరెంట్గా వర్క్ చేసేది ఎందులో ఉంది, సి డ్రైవ్లో ఉంది. సి డ్రైవ్లో ఉంది, పైపాత్ అనే ఫోల్డర్ లోపల మనం వర్క్ చేసే ప్రోగ్రామ్ ఫైల్ అనేది ఉంది. సో నేను ఈ డి డ్రైవ్లో ఉన్న ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ని నేను ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందులోకి, సి డ్రైవ్లో ఉన్న hello.py ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంపోర్ట్ చేశాను నేను. ఇంపోర్ట్ కొడితే ఇంపోర్ట్ చేసేసాను. అందులో ఒక ఫంక్షన్ ఉందన్నమాట, test.py దాంట్లో ఒక ఫంక్షన్ ఉంది, గ్రీట్ అని. అందులో ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, అది ఒక ప్రింట్ చేస్తున్నాను అనమాట, హలో ఫ్రమ్ టెస్ట్ కోడ్ అని. సో అది నేను ఇక్కడ కాల్ చేస్తాను అనమాట. సో అప్పుడు ఇంపోర్ట్ చేసాం, కాల్ చేసినాం, అప్పుడు రన్ కావాలి కదా. సో రన్ కొడదాం ఒకసారి, మనం పవర్ షెల్లో కమాండ్ ప్రాంప్ట్ రన్ కొడదాం. కమాండ్ ప్రాంప్ట్ పైథాన్ రన్ కొట్టాలంటే ఏం లేదు, పైథాన్ అని కొట్టి మనం దేని అయితే రన్ చేద్దాం అనుకుంటున్నాం దాని పేరు కొట్టాలి, hello.py. నో మాడ్యూల్ టెస్ట్ కోడ్ అని వస్తుంది. ఎందుకంటే ఈ నో మాడ్యూల్ టెస్ట్ కోడ్ అని ఎందుకు వస్తుంది, ఎందుకంటే పైథాన్ చెక్ చేసింది అనమాట. ఇలా ఈ ఆర్డర్లో చెక్ చేసింది పైథాన్, ఈ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్లోకి వెళ్ళి చెక్ చేసింది, కరెంట్ డైరెక్టరీస్లోకి వెళ్ళి చెక్ చేసింది. పైథాన్ పాత్స్ అని ఇవ్వలేదు ఇంకా, ఇస్తే అందులో కూడా వెళ్ళి చెక్ చేస్తారు. డైరెక్ట్ ఇక్కడ స్టాండర్డ్ లైబ్రరీస్లోకి వెళ్ళి చెక్ చేసింది, సిస్టమ్ ప్యాకేజెస్లోకి వెళ్ళి చెక్ చేసింది. ఇక్కడ ఎక్కడ దొరకలేదు, లైక్ ఈ ప్యాకేజీలలో ఎక్కడ దొరకలేదు, ఐ మీన్ డైరెక్టరీస్లో ఎక్కడ దొరకలేకపోతే ఏం చేసింది, నో మాడ్యూల్ అని ఒక ఎర్రర్ ఇచ్చింది అనమాట. అంటే మాడ్యూల్ దొరకలేదు పైథాన్కి. సో అసలు ఏ మాడ్యూల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏ మాడ్యూల్ చెక్ చేసింది చూడాలంటే ఏం లేదు, ఇంపోర్ట్ సిస్ మాడ్యూల్ అని ఉంటుంది, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని సిస్ మాడ్యూల్ డాట్ పాత్ కొట్టామనుకోండి, అది పైథాన్ ఏదైతే మాడ్యూల్ చెక్ చేస్తుందో దాని పేర్లు వస్తాయి అన్నమాట. సో చూడాలనుకుంటే ఏం లేదు, పైథాన్ అని కొట్టండి. నేను ఎక్కడ రాసాను, సిస్ ఫైల్ డాట్ పీవై అని రాసాను కదా, సిస్ ఫైల్ డాట్ స్పేస్ ఉండాలి, పైథాన్ సిస్ ఫైల్ డాట్ పీవై కొట్టాను. సో ఇప్పుడు చూడండి, ఇది కరెంట్ డైరెక్టరీ అనమాట. సో ఇవన్నీ ఏంటివి, స్టాండర్డ్ లైబ్రరీస్, ఇవన్నీ చెక్ చేసింది, ఇందులో కూడా లేదు. మనకు కావాల్సిన ఇది ఏదైతే ఉందో దీని డైరెక్టరీ ఇందులో కూడా లేదు, వీటిలో లేదు ఎక్కడ. సిస్టమ్ దీని సైడ్ ప్యాకేజ్లలో చెక్ చేసిన సిస్టమ్ లైబ్రరీస్, ఇవన్నీ సిస్టమ్ లైబ్రరీస్. ఇది ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఈ సిస్టమ్ లైబ్రరీస్ అనమాట. ఇక్కడ చెక్ చేసింది, ఇక్కడ దొరకలేదు. సైడ్ ప్యాకేజ్లోకి వెళ్ళి చెక్ చేసింది, అక్కడ దొరకలేదు. మన డిఫాల్ట్ దాంట్లో కదండి, ఐ మీన్ కరెంట్ డైరెక్టరీలో కూడా చెక్ చేసింది, అక్కడ దొరకలేదు. అందుకని ఏం చేసింది, మనకి నో మాడ్యూల్ ఫౌండ్ అని ఒక ఎర్రర్ ఇచ్చింది అనమాట. సో నో మాడ్యూల్ ఫౌండ్ అని ఒక ఎర్రర్ ఇచ్చింది. ఇది ఎర్రర్ అక్కడికి వెళ్ళింది, నాకు చూపెట్టాను కదా నో మాడ్యూల్ నేమ్ టెస్ట్ కోడ్ అని ఒక ఎర్రర్ ఇచ్చింది. సో ఎర్రర్ పోవాలంటే ఏం చేయాలి మనం, ఎర్రర్ పోవాలంటే ఏం లేదు, మనం అదేంటి ఇందులోకి వెళ్ళేసి మనం మన పైథాన్ పాత్ అని సెట్ చేయాలి. పైథాన్ పాత్ ఏం చేస్తుంది, ఒక మన ఇప్పుడు కస్టమ్ది డైరెక్టరీ ఇవ్వాలనుకోండి, ఇస్తుంది అనమాట. ఈ డైరెక్టరీలో కూడా చెక్ చేయండి అండి. సో ఎలా అంటే ఇప్పుడు మీకు రియల్ వరల్డ్ అనాలిసిస్ చెప్తాను చూడండి. ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ఒక బుక్ని ఎత్తుకుతున్నాడు అనమాట. ఒక బుక్ని ఎక్కడ పక్కన ఉన్న సెల్ఫ్లో ఎత్తుకుతున్నాడు, అయితే ఆ బుక్ వచ్చేసి టేబుల్ మీద ఉంది. సో నేను వాడికి హెల్ప్ చేస్తాను అనమాట. నేను చెప్పేవాడికి అరే ఈ పక్కన ఉన్న టేబుల్ మీద కూడా చెక్ చేయరని చెప్తాను. సో వాడు ఏం చేస్తాడు, పక్కన ఉన్న టేబుల్ మీద కూడా చెక్ చేస్తాడు. చెక్ చేసినాక ఏమైతే పక్కన ఉన్న టేబుల్ మీద బుక్ ఉంది కదా, బుక్ దొరుకుతుంది అనమాట. సో ఎలాగైతే బుక్ దొరికిందో సేమ్ ఇలా ఈ టెస్ట్ డాట్ కోడ్ ఉంది కదా, టెస్ట్ కోడ్ అని ఈ పైథాన్ ఫైల్, ఇది కూడా దొరుకుతుంది. ఎక్కడ, ఈ డైరెక్టరీలోకి వెళ్ళి చెక్ చేస్తే దొరుకుతుంది. ఇందాక బుక్ టేబుల్ మీద ఉంది కదా, ఈ టెస్ట్ డాట్ పీవై కోడ్ ఎక్కడ ఉంది, దీని పాత్ ఎక్కడ ఉంది, ఆ పాత్ చెప్తే ఆ పాత్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు పాత్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, పైథాన్ పాత్కి పైథాన్ పాత్ అని కొట్టి
ఐడి కొట్టి దీనిది ఏది టెస్ట్ కోడ్ ఉంది, యా టెస్ట్ కోడ్ ఎక్కడైతే ఉందో దాని ఫైల్ అడ్రస్ కొట్టాలి. ఇప్పుడు మీ ఇక్కడ ఉంది, ఇది ఉంది, దీని ఫైల్ అడ్రస్ డి డ్రైవ్లో ఉంది కదా ఇది. సో నేను ఏం చేస్తా, కంట్రోల్-C కొట్టా, అప్పుడు ఏమైద్ది, సేవ్ అవుతుంది. ఇది కొట్టాను, నెక్స్ట్ అంతే, సెట్ పైథాన్ పాత్ డి అని కొట్టి ఇప్పుడు రన్ కొడుతుంది చూడండి, ఎర్రర్ రాదు. దేని రన్ కొట్టాలి, పైథాన్ స్పేస్ hello.py. ఇప్పుడు చూడండి హలో ఫ్రమ్ టెస్ట్ కోడ్ ఇప్పుడు ఇంపోర్ట్ అయింది. ఇంత ముందులో ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది చూడండి, నో మాడ్యూల్ నేమ్డ్ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకంటే ఇందాక ఈ సిస్టమ్ పాత్రలో అది లేదు. ఒకసారి ఇప్పుడు సిస్టమ్ పార్ట్ చెక్ చేద్దాం, ఏది, దీన్ని రన్ చేద్దాం. పైథాన్ ఫైల్ నేమ్ కొట్టాలి, పైథాన్ కొట్టి ఫైల్ నేమ్ కొడితే డైరెక్ట్ ఎంటర్ కొడితే రన్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి అది యాడ్ అయిపోయి ఉంటుంది, ఇదిగో చూడండి యాడ్ అయిపోయిందా, చూడండి కరెంట్ డైరెక్టరీ పక్కన నాకు ఇది లేదు, ఇది కరెంట్ డైరెక్టరీ, ఇది మన పైథాన్ పాత్ మనం యాడ్ చేసింది. చూడండి ఇందాక దాంట్లో ఉందా, ఇది లేదు చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఏంటి స్టాండర్డ్ లైబ్రరీస్ వచ్చినాయి. ఇప్పుడు మనం యాడ్ చేసేసరికి ఏమైంది, పైథాన్ పాత్ అనేది వచ్చేసింది. సో అది పైథాన్ పాత్ ఏం చేస్తుంది, సో ఇక్కడ డెఫినేషన్ ఉంది కదా, చదువు. సో పైథాన్ పాత్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్, ఏం చేస్తుంది, ఇంటర్ప్రిటర్ చెప్తుంది అనమాట, వే టు లుక్ ఫర్ ద మాడ్యూల్ అవుట్ సైడ్ ఆఫ్ ద డిఫాల్ట్ డైరెక్టరీస్లో కాకుండా బయట ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా చెక్ చేయని చెప్తుంది అనమాట పైథాన్ పాత్. ఇఫ్ యూ హ్యావ్ ఏ మాడ్యూల్ in the custom folder or any drive, setting the python path makes it importable using import. సో అది, సో అంతే అనమాట, అది పైథాన్ పాత్ అంటే. ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. ఒకసారి మీకు అండర్స్టాండ్ కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లలో పెట్టండి. థ్యాంక్ యూ.